హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఇదొచ్చేసి లాస్ట్ ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట. అంటే సెకండ్ శ్రావణ శుక్రవారం వ్లాగ్. ఇంకా నేను ఫస్ట్ శ్రావణ శుక్రవారం వ్లాగ్ పెట్టాను కదా! సో ఆ రోజు ఏమంటే ఇలా మనీ పెడితే మంచిదంట. మనం మళ్ళీ మనీ తీసి బాక్స్‌లో పెట్టుకోవచ్చు. అలా మంచి ఐడియా కదా అని చెప్పి ఒకటి షేర్ చేశానా. అదేమంటే మనకి అలవాటుగా ఉంటే చేసేసుకుంటాం. కానీ సడన్‌గా గుర్తుకు రాలేదు నాకు. మర్చిపోయాను మళ్ళీ ఇలా మనీ పెట్టడం. ఇంకా ఆ రోజు మనీ పెట్టేది ఏమంటే అలా ఉట్టిగా అలా పెట్టేయకూడదు ఆశ. తమలపాకు మీద పెట్టాలి మనీ అనేసి చెప్పారనమాట. శిరీష అని చెప్పాను కదా! తన దగ్గర నేర్చుకున్నాను ఇది అనేసి. సో తనే మళ్ళీ మెసేజ్ చేశారు. సో అలా అనేసి మళ్ళీ ఇంకా తమలపాకు పెట్టి ఇంక దాంట్లో ఇలా మనీ పెట్టుకున్నాను. ఇంకా నాకు చాలా హ్యాపీ చేసింది తెలుసా. నేను కొన్ని ఇన్స్టాగ్రామ్లో నా మెసేజెస్ వస్తే నేను చూసుకుంటా ఉంటాను కదా. దాంట్లో ఏమంటే చాలా మంది ఆశక మీరు చెప్పిన తర్వాత నేను కూడా ఇట్లా మనీ పెట్టుకున్నాను దేవుడి దగ్గర పూజ చేసుకున్నాను అనేది చాలా మంది షేర్ చేశారు. సో అట్లా నాకు వాళ్ళవి స్టోరీస్లో పెట్టాలి అనిపించింది. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో షేర్ చేశాను వాళ్ళకి. ఇంకా నా బ్యాంగిల్స్ చూపించాను. అదేంటంటే నార్మల్గా అయితే శ్రావణ మాసంలో ఇలా నార్త్ ఇండియన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏమంటే నా ఫ్రెండ్స్ వాళ్ళు గ్రీన్ ఆ శ్రావణ మాసం అంతా గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ పెట్టుకుంటే అదే గ్లాస్ బ్యాంగిల్స్ వేసుకుంటే చాలా మంచిది అనేసి వేసుకుంటా ఉంటారనమాట. అది నేను మామూలు గ్లాస్ బ్యాంగిల్స్ వేసుకోవాలంటే కొంచెం టెన్షన్గా ఉంటుంది. ఎక్కడైనా నిద్రపోయేటప్పుడు పగిలిపోతుంది కదా, అట్లా జరుగుతుంది. ఇంకెక్కడైనా తగులుకుని అలా పగిలిపోతా అట్లా ఉంటే గుచ్చుకుంటే బ్లడ్ వస్తాయి. సో అట్లాంటివన్నీ చూస్తూ ఉంటాను కదా, అందుకని అలా గ్లాస్ బ్యాంగిల్స్ వేసుకోవాలంటే టెన్షన్. అందుకే ఫెస్టివల్స్ ఉన్నప్పుడు కొద్దిసేపు అలా వేసుకొని తీసేస్తా అలా ఉంటాను. కాకపోతే ఏమంటే ఇప్పుడు వేసుకుంటున్నాను కదా, నార్మల్గా నైట్ టైమ్స్ కూడా అట్లే వేసేసుకుని పడుకునేస్తున్నాను. అంటే తీసేసి పడుకుందాం అనుకుంటా మళ్ళీ మర్చిపోయి అలానే వేసేసుకొని పడుకుంటున్నాను. అదేంటంటే నాకు ఏం అవ్వట్లా, బాగున్నాయి. అరే అలవాటు అయిపోతే ఇట్లే ఉంటాయేమో బాగుంటాయేమో. ఇంత ముందంతా ఏమంటే నా హ్యాండ్స్కి బ్యాంగిల్స్ అస్సలు సూట్ అయ్యేటివే కాదు, అందుకనేసి వేసుకునేదాన్నే కాదు. ఇప్పుడు కొంచెం లావ్ అయ్యాను కదా, హ్యాండ్ కూడా కొంచెం లావ్ అయింది, అందుకనేసి ఏమో తెలీదు బ్యాంగిల్స్ వేసుకుంటే కొంచెం బాగుంది చూడ్డానికి. ఇంకా ఇక్కడ చూసారా, మీతో మాట్లాడుతూ వంకాయ కర్రీ చేశాను. అంటే వంకాయ ఫ్రై చేసేద్దాము అనేసి అనిపించింది, కానీ ఎందుకో కొంచెం గుజ్జులాగా కర్రీలాగా చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఇంకా అలా చేసి దాని తర్వాత రసం పెట్టేశాను, ఇంకా అన్నం చేసేసాను. ఇంతలో టెడ్డీ హ్యాపీ వరకు వచ్చేసాను. పెట్టలే జేజీ బువ్వా, గుడ్ గర్ల్ పాపా. ఏ అది వాళ్ళు ఎవరు లేదు నాన్న, ఇవి ఇచ్చారా వాళ్ళు? ఇది తాగద్దు ఈ వాటర్, పట్టు బాబాయ్. ఇవి చూసి ఎన్ని రోజులు అయిపోతుంది కదా ఈ ప్యాకెట్స్ లో వాటర్, తాగద్దు నాన్న. అందుకే ఇంకా దేవుడి ప్రసాదం ఏమంటే ఇక్కడ గుడి చూపిస్తూ ఉంటారు, అమ్మవారి గుడి. సో అక్కడ ట్యూస్డే ఫ్రైడే చాలా మంచిగా చేస్తారు పూజ, ఇంకా అన్నదానము. చాలా మంది, ఎంత పెద్ద క్యూ ఉంటుందో. అలా తీసుకుంటా ఉంటే మా సుదర్శన్ కూడా వెళ్ళి తీసుకున్నాడంట, అదే తీసుకొచ్చి ఇచ్చాడు. ప్రసాదం చాలా బాగుంటుంది, కేసరి ఇంకా పులిహోర. ఇంకా నిద్ర వస్తా ఉందనేసి ముగ్గురం పడుకునేసాం. మా సుదర్శన్ వర్క్ చేసుకుంటూ ఉన్నాడు, ఏదో పార్సల్ వచ్చిందని తీసి పెట్టాడనమాట. ఇంకా నేను పడుకొని లేచిన తర్వాత ఏమంటే సుదర్శన్ పార్సల్ వచ్చింది ఏదో బుజ్జు చూడు అనేసి ఇచ్చాడు. దాని మీద ఏమంటే మున్ని ఆంటీ అనేసి ఉందనమాట, అంటే హైదరాబాద్ మున్ని అని ఉంది. ఇంకా మున్ని ఆంటీ అంటే మా పిన్ని, మీకు చూపించాను కదా లాస్ట్ రంజాన్కి వెళ్ళినప్పుడు కూడా చూపించాను కదా మీకు మా పిన్నిని. సో మా పిన్ని అనమాట. నాకు ఏందబ్బా సర్ప్రైజ్గా ఏమిది అనేసి పార్సల్ ఓపెన్ చేసి చూస్తే శారీ పంపించింది. నేను అసలు చూడగానే షాక్, సర్ప్రైజ్ అన్ని ఒక్కసారిగా మిక్స్డ్ ఫీలింగ్ అనమాట. అసలు అది నేను ఎలా చెప్పాలో తెలియట్లేదు. సో ఈ రెడ్ కలర్ శారీ పంపించింది నాకు. ఇంకా ఎందుకు ఏంటి అనేసి ఆంటీకి మెసేజ్ చేశాను. ఆంటీ ఏమంటే యుఎస్ లో ఉన్నారు, వాళ్ళ కూతుర్ల దగ్గర ఉన్నారన్నమాట వెళ్ళి ఇప్పుడు. సో అక్కడ నుండి నాకు పంపించడము, ఇక్కడ తెలిసిన వాళ్ళ దగ్గర ఇలా శారీ బుక్ చేసి పంపించడము ఎంత హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు సడన్ గా శారీ అంటే నువ్వు శ్రావణ మాసం చేసుకుంటావు కదమ్మా, పూజ చేసుకుంటావు కదా, మంచిగా ఉంటుంది, రెడ్ కలర్ శారీ పంపించాలి ఎందుకో అనిపించింది నీకు, అందుకేం పంపించాను అని చెప్పేసి వాయిస్ మెసేజ్ పెట్టిన తర్వాత అది విని నాకు ఎంత హ్యాపీ అనిపించిందో. ఇంకా దీని గురించి మళ్ళీ చెప్తాను మీకు. ఇక్కడ ఏమంటే నేను నిన్న వ్లాగ్లో చూపించాను కదా మీకు, గులాబ్ జామున్ చేయాలనుకుంటున్నాను, దాని తర్వాత రవ్వ లడ్డు చేసుకోవాలనుకుంటున్నాను అనేసి. సో ఫస్ట్ అయితే గులాబ్ జామున్ చేద్దాము అనేసి అనుకున్నాను. సో దానికోసం ఏమంటే నాకు ఇది ఇండస్ వ్యాలీ వాళ్ళు పంపించారు. సో ఇదేమంటే యాక్చువల్గా నేను జిలేబీ చేసేదన్నమాట. యాక్చువల్గా ఇదైతే దీంట్లో జిలేబీ చేస్తారు అనేసి అనుకునేదాన్ని కాదు, దీంట్లో మనకి ఇంకా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అనేసి అనిపించింది. సో సరే అనేసి ఇంకా ఇది బుక్ చేసుకున్నాను.
సో అది ఇంక ఈరోజు వచ్చింది. ఇంక ఎలాగో నేను గులాబ్ జామున్ చేయాలనుకుంటున్నాను కదా, ట్రై చేద్దాం దీంట్లో ఎలా చేయాలో ఏంటి అనేసి అనుకున్నాను. ఇంకా మీకు తెలిసిందే ది ఇండస్ వ్యాలీ కుక్వేర్ ఎంత హెల్తీగా ఉంటుందో. ఇంకా మంచి స్టెయిన్లెస్ స్టీల్, అసలు మాడడం కానీ ఏమి ఉండదు, చాలా మంచి క్వాలిటీ. ఇంకా దీంట్లో కుక్ చేసుకొని తింటే హెల్దీగా కూడా ఉంటాము. సో అందుకనేసి అనమాట ఇవి ఆర్డర్ చేసుకుంటూ ఉంటాయి. ఇది కొత్తగా వచ్చింది కదా అన్నట్టుగా తీసుకున్నాను. ఇంకా నా కూపన్ కోడ్ మీకు ఇక్కడ యాడ్ చేస్తాను, మీకు కావాలంటే ట్రై చేయండి. మీకు 12% ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఇంకా దీంట్లో ఓన్లీ జిలేబీయే కాకుండా మనం ఫిష్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇంకా వెజిటేబుల్స్ ఏదైనా అలా సాటే చేసుకోవాలంటే చేసుకోవచ్చు, మురుకులు చేసుకోవచ్చు, చికెన్ పకోడీ. సో ఇట్లా డీప్ ఫ్రై ఏదైనా ఐటమ్స్ ఉంటాయి కదా, సో అట్లాంటివి ఏదైనా చేసుకోవచ్చు. కాకపోతే నేను అలాంటిది ఇక్కడ ఏం చెయ్యట్లేదు. ఇక్కడ ఏమంటే ఇంకా నేను ఎక్కువ పిండి కదా, గులాబ్ జామున్ 1 kg ఇదే ఫస్ట్ టైం చేయడం అనమాట నేను. సో అంత పిండి ఉండేసరికి ఇంకా నేను దీంతో ఫస్ట్ కలిపేసుకుందాం అని, ఇలా వెడల్పుగా ఉండే నా దగ్గర లేదనమాట. సో ఇట్లా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనిపించింది అప్పుడు నేను చేసేటప్పుడు. సో ఫస్ట్ అయితే దీంట్లో చేసేసుకుందాం, తర్వాత కావాలంటే మళ్ళీ ఆయిల్ వేసి గులాబ్ జామున్ కూడా ట్రై చేద్దాము అనేసి అనుకున్నాను. సో ఫస్ట్ అయితే మళ్ళీ దీంట్లో మిక్స్ చేసేసుకుంటాను ఇలా. ఇంకా ఇది ఎంత స్ట్రాంగ్ గా ఉందో, ఎంతో బాగుందో అసలు. ఈసారి ఎప్పుడైనా ఏదైనా ఫ్రై ఐటమ్ చేస్తాను కదా, అంటే కట్లెట్స్ కానివ్వండి, అట్లాంటివి కూడా ఏదైనా చేసుకోవచ్చు అనమాట. అలాంటివి ఏదైనా ఉంటే మళ్ళీ ఎప్పుడైనా షేర్ చేస్తాను. ఇంకా ఈ గులాబ్ జామున్ ఏమంటే ఇంత ఎందుకు చేస్తున్నానంటే నా ఫ్రెండ్స్ కి ఇవ్వాలి అని చెప్పేసి చేస్తూ ఉన్నాను మెయిన్ గా. అప్పుడప్పుడు ఏమంటే నాకు వచ్చేటివి ఏదైనా చేద్దాము, ఏదైనా ఇద్దాము అనిపిస్తా ఉంటుంది అనమాట. ఊరికే ఉండలేను, అందుకనేసి టెడ్డీ హ్యాపీ వాళ్ళకి కూడా ఇష్టము, అలా చేసి ఇంకా ఇలా చేసుకుంటున్నాను. ఇంకా ఆ రోజైతే పిండి బాగా మిక్స్ చేసేసాను. ఇంకా కొంతసేపు పెట్టి ఒక 5 to 10 minutes పెట్టేసి మళ్ళీ తర్వాత ఇలా బాల్స్ చేసుకోవాలి కదా. ఇంకా దాని తర్వాత మంచిగా చేసుకున్నాను. అందరికి ఇచ్చేసిన తర్వాత ఇంకా మిగిలిన గులాబ్ జామున్ అనమాట ఇది. సో దాంట్లో అలా పెట్టుకున్నాను. డిస్క్రిప్షన్ లింక్ పెడతాను, కొంటే చెక్ చేయొచ్చు మీరు. సో అలా చెప్పాను కదా, మా పిన్ని శారీ పంపించింది అనేసి. కరెక్ట్ గా ఫ్రైడే రోజు వచ్చిందా, నాకు ఇంకా హ్యాపీ అనిపించింది. మెయిన్ గా ఏమంటే నేను శ్రావణ మాసంలో నా క్లోజ్ ఫ్రెండ్స్ కి అట్లా శారీస్ పంపిస్తా ఉంటాను అలా అందరికి. అట్లాంటిది నాకు ఒకరు పంపించేసరికి భలే హ్యాపీ అనిపించింది. హ్యాపీ టీయర్స్ వచ్చేసాయి ఒక్కసారిగా. అది కాక మనకి ఏదైనా పుట్టింటి సైడ్ నుండి ఏదైనా వచ్చింది అంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా, అది సర్ప్రైజ్ గా. సో భలే హ్యాపీ వేసింది. మెయిన్ గా ఎక్కువ హ్యాపీనెస్ ఎందుకంటే ఎక్కడో ఉంది మా పిన్ని. సో అక్కడ నుండి నా గురించి గుర్తు పెట్టుకొని ఇలా నాకు పంపించడం చాలా హ్యాపీ అనిపించింది. సో అదనమాట శారీ గురించి. ఇంకా శారీ గురించి చాలా నచ్చిందా అనేసి అడిగేసరికి చాలా బాగుందా ఆంటీ శారీ అసలు. అంటే ఇప్పుడు ఇది పెట్టుకోమ్మా, నేను మళ్ళీ ఇండియాకి వచ్చిన తర్వాత నిన్ను ఇంటికి పిలిచి మంచి శారీ పెడతాను అని చెప్తాను. అయ్యో అదంతా అవసరం లేదా ఆంటీ, మీరు ఈ శారీ పంపించడమే నాకు చాలా ఎక్కువ అసలు, థ్యాంక్ యూ సో మచ్ అనేసి ఇంకా అలా వాయిస్ మెసేజ్ పెట్టాను. ఇంకా ఫ్రైడే రోజే, ఆ రోజు ఈవినింగ్ ఏమంటే నేను యాక్చువల్గా రెడీ అయిపోయాను. సరే హ్యాపీ ఏమన్నా నేను వస్తానమ్మా అని స్టార్ట్ చేశాను. సరే అనేసి హ్యాపీని కూడా తీసుకెళ్తున్నాను. ఎక్కడికి అంటే తాంబూలం తీసుకోవడానికి అనమాట. అంటే కొందరు ఈ ఫ్రైడేనే చాలా మంది చేసుకున్నారు కదా వరలక్ష్మి పూజ. సో అట్లా కొందరు ఏమంటే వరలక్ష్మి వ్రతం రోజు అంటే మనకి హాలిడే ఇచ్చారు August 8th. సో ఆ రోజు చేసుకునే వాళ్ళు చాలా వరకు ఉంటారు. కొందరు ఏమంటే ముందే చేసేసుకుంటా ఉంటారు, వాళ్ళకి వీలు కాక. సో అట్లా సో అలా ఇంకా వాళ్ళు చేసుకున్నారనమాట. అదే రఘు అన్న అనేసి మన ఇంటికి వచ్చి సత్యనారాయణ స్వామి వ్రతం చేపించారే. సో ఆ అన్న వాళ్ళు అనమాట, వాళ్ళ వైఫ్ కీర్తి అనేసి. ఇంకా తను పూజ చేసుకుంటా ఉందనేసి తాంబూలం తీసుకొని వెళ్దురా ఆశ అనేసి మెసేజ్ పెట్టారు. సో దానికోసం అనేసి ఇంకా నేను ఇంకా హ్యాపీ కూడా వస్తుందంటే మేము ఇద్దరం కలిసి వచ్చాము. ఇంకా అప్పుడు మా ఫ్రెండ్స్ అందరు కలిసామన్నమాట. ఇంకా ఇక్కడ నాకు రైట్ సైడ్ లో ఉండేది కీర్తి, రఘు అన్న వాళ్ళ వైఫ్ అనమాట, పూజారి అని ఉన్నారు కదా అన్న. ఇంకా నాకు లెఫ్ట్ లో ఉండేది ప్రత్యూష, ఇంకా దాని పక్కన వచ్చి చంద్రిక, ఇంకా పక్కన వచ్చేసి ఉజ్వల అనమాట. కేక్ చేసి ఇచ్చింది కదా హ్యాపీ బర్త్డే కి తను అనమాట. ఇంకా ఇక్కడ ఫస్ట్ కూర్చోంది దివ్య అనమాట, తను కూడా ఇట్లా చేస్తారు. హాయ్ చెప్పండి. మీ ఫ్రెండ్ ప్రత్యూష అన్నారు కదా, తను మెసేజ్ చేస్తా ఉంటారు. ఇంకా తాంబూలం తీసేసుకున్నాము. ఇక అక్కడ ఎందుకు కూర్చోన్నామంటే మా సుదర్శన్ టీటీ ఆడుతున్నాడు. అమ్మమ్మ ఇప్పుడే వచ్చేస్తానమ్మా, టీటీ చూసేసి వస్తానమ్మా, బబ్బాన్ని పలకరించేసి వచ్చేస్తానమ్మా అని చెప్పేసి పరిగెత్తుకుంటా వెళ్ళింది అక్కడ టీటీ ఆడే దగ్గరికి. ఇంకా నేను ప్రత్యూష ఏమంటే అక్కడ కొంతసేపు కూర్చున్నాము హ్యాపీ వచ్చేంత వరకు. సో ఈసారి నాకు ఫస్ట్ తాంబూలం అనమాట, ఇట్లా కీర్తి దగ్గర తీసుకున్నాను. ఇంకా టెడ్డీని ఏమంటే చదువుకుంటా ఉండింది, సరే అనేసి ఇంట్లోనే పెట్టేసి వెళ్ళాము. మేము వెళ్ళేసి వచ్చేసాము. ఎక్కడ వచ్చేస్తుంది తోకలాగా పదా.
వెళ్ళేసి వచ్చేసామండి. అబ్బాబ్బాబ్బా ఎందుకులేండి, వస్తున్నా. రిటర్న్ గిఫ్ట్ ఓపెన్ చేపి నీ దాంట్లో పండు ఉండాలి. చాలా పెద్ద శారీ కదా అది, బ్లౌజ్ పీస్ అనాలి. ఒక్క మనీ ఏమో కదా, మనీ ఉండింది. మనీ సౌండ్ వస్తుంది. ఇది అబ్బా హ్యాపీకి ఎవరైనా ఏదైనా ఇచ్చినా అది ఎప్పుడెప్పుడు ఓపెన్ చేసి చూడాలి అనేసి, లేకపోతే ఏమంటారు ఏదైనా పార్సల్స్ వస్తాయి కదా అవి కూడా ఎప్పుడెప్పుడు తీసి ఓపెన్ చేసేద్దామా అనేసి ఉంటుంది. సగము నాతో పాటు వస్తాను అనేది ఎందుకంటే నేను అక్కడ ఏం చేస్తా ఉంటాను, అక్కడ ఏమేమి ఉంటాయి, అందరూ ఏం మాట్లాడుకుంటూ ఉంటారు, సో అవన్నీ చూడడానికే వస్తుంది. ఇంకా నేను అన్ని షేర్ చేయను కదా, కొన్ని కొన్ని మర్చిపోతా ఉంటాను బై మిస్టేక్. మా సుదర్శన్తో షేర్ చేయాలి అన్నప్పుడు అప్పుడేమంటే బాబా అమ్మ ఇది కూడా చెప్పింది బాబా, ఆంటీ అది కూడా చెప్పింది బాబా అనేసి చెప్తుంటుంది. ఇంకా ఇది వచ్చేసి వడపప్పు అంట కదా, అలా ఆ ప్రసాదం ఇచ్చారు. అమ్మవారు మాత్రం ఎంతో బాగుందో, నేను దండం పెట్టుకుని వచ్చాను. అదేదో ఎట్లా అంటే ఇది ఇప్పుడు 2025లో శ్రావణ మాసం కదా, ఫస్ట్ ఇంకా నేను మంచిగా అమ్మవారిని చూశాను అంటే కీర్తి వాళ్ళ ఇంట్లోనే అనమాట. చాలా మంచిగా, చాలా హ్యాపీ అనిపించింది. టెడ్డీకి హ్యాపీకి ఎంత డిఫరెన్స్ అంటే ఇట్ ఆపోజిట్ గా ఉంటారనమాట ఇలాంటి విషయాలు. టెడ్డీ ఏం పట్టించుకోదు, ఒకవేళ నేను ఎవరితో మాట్లాడినా అది వచ్చి మళ్ళీ సుదర్శన్తో చెప్పడము, అలా అసలు ఏది చేయదు, చాలా డీసెంట్ గా ఉంటుంది. వీడు ఎందుకబ్బా ఇట్లా చేస్తా ఉంటుంది హ్యాపీ అనేసి అనుకుంటుంటాను. ఇంకా రీసెంట్ గా నాకు ఒక కామెంట్ వచ్చిందనమాట, ఆశా గారు టెడ్డీ హ్యాపీకి ఎంత గ్యాప్ ఉంది, ఎందుకు అంత గ్యాప్ తీసుకున్నారు, కావాలనే తీసుకున్నారు అంత గ్యాప్ మీరు, లేకపోతే ప్లాన్ అంటే అదే అనుకోకుండా అలా జరిగిందా అన్నట్టుగా అడిగారనమాట. సరే దీనికి ఇంకా నేను కామెంట్లో జస్ట్ ఒక చిన్న రిప్లై ఎలా ఇచ్చేసేది, నేను వ్లాగ్లో ఎప్పుడైనా షేర్ చేస్తానులేండి అని చెప్పాను. ఆల్రెడీ చేస్తున్నాను లాంగ్ బ్యాక్, మళ్ళీ ఇప్పుడు ఏమంటే వ్లాగ్లో చెప్దాంలే క్లియర్గా అనుకున్నాను. యాక్చువల్గా మాకు టెడ్డీ పుట్టింది కదా, అప్పుడు మేము అంత ఫినాన్షియల్గా అంత మంచిగా లేమనమాట. సో టెడ్డీ ఒక్కటే చాలు మాకు అన్నట్టుగా ఫిక్స్ అయిపోయాము. ఇంకా దాని తర్వాత ఏమంటే మా అత్తయ్య ఒకరు ఉండకూడదమ్మా, ఇద్దరు ఉండాలి, ఒకరు ఉండకూడదు అంటనే ఉండేవారు. చూపించిన ఏంటి వేసుకునేది అన్ని ఇరక్కొట్టేసేది, అందుకే నీకు పెట్టేది. అట్లే అనుకుంటావులే నువ్వు. ఆ డాలర్స్ ఉన్నాయా చూపి. అవి నార్మల్ గా వీడికి ఏం వెయ్యను నేను, ఆ బోసిగా ఉంది ఆ డ్రెస్ లో వాడికి అన్నట్టుగా ఆ చైన్ వేసాను అంతే. అది అవునవును నచ్చుతుంది నీకు భలే. ఇరక్కొట్టి చేతికి ఇచ్చింది, ఇప్పుడు భలే నచ్చిందంట. అసలు అది తగ్గిపోయింది అన్నమాట, సగంలో కట్ అయిపోయింది అసలు ఆ చైన్. ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళ గురించి చెప్తా ఉన్నాను కదా, సో అలా మా అత్త ఏమంటే ఒకరు ఉండకూడదమ్మా, ఒకరు ఉండకూడదు అంటే అప్పటికి కూడా మేము అనుకోలేదు, వద్దు వద్దు అనేసే అనుకుంటా ఉన్నాము. సుదర్శన్కి అప్పుడు తక్కువ శాలరీ ఉండింది, వద్దు బాబా మనం మేనేజ్ చేయలేము, ఒకరు చాలే అనుకుంటూనే ఉన్నాం. కానీ అది అనుకోకుండా అట్లా అయిపోయిందనమాట. సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చేసింది. అలా ఇంత గ్యాప్ తీసుకోవాలి అనేసి అనుకోలేదు, ఆటోమేటిక్గా అంతే ఆ గ్యాప్ వచ్చేసింది. సో ప్లాన్డ్ కాదు, డైలమాలో ఉన్నాము, కానీ అది ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది అంటారు కదా, సో అలా రాసి పెట్టేసి మాకు హ్యాపీ పుట్టేసింది. మెయిన్ గా ఏమంటే టెడ్డీ పాప కదా, సో అలా ఒక బాబు పుడతాడు అనేసి ఆశగా ఉన్నారనమాట ఇంట్లో అందరూ. సో అట్లా జరిగిపోయిందనమాట అంతే. దీని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎప్పుడైనా. మళ్ళీ చేయరా హ్యాపీ. ఇదేంటి అనుకుంటున్నారా, మా సుదర్శన్ నా కోసం శారీ బుక్ చేశారంట. పొద్దున్న లేచి చెప్తున్నాను శారీ బుక్ చేశారు, ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అనేసి. ఏమో 2 ఇచ్చారు వాళ్ళు. ఉండు అదేనా బాబా, అమ్మా రెడా మ్యూట్ పెట్టు. ఏం శారీ బుక్ చేశాడు నాయన.
ఏమో తీని ఎన్ని కవర్లలో ఇస్తారు బాబా నువ్వు గనక బుక్ చేసావని శారీని? 15,000 సారీ అంటే భలే ఉంది బుజ్జు. చూడు ఒకసారి క్లాత్ పట్టుకో. ఫ్రీగా ఉంటుందంట బాబా. ఇలా ఇలా పెట్టుకో అంటే ఉండు టేటా నన్ను వీడియో తీ. అవునా చూడు ఇంకా రెడీమేడ్ అయితే ఇంకా హ్యాపీ కదా. ఇంకా ఎందుకు హ్యాపీ? అది బాగుండవు రెడీమేడ్ వి, కరెక్ట్ ఫిట్టింగ్ ఉండవు. ఎందుకు అలా చేస్తున్నావు? అమ్మో కట్టుకోవాలంట. రెడీమేడ్ బుజ్జు ఇస్తారంట. ఉంటుంది చూడు బుజ్జు. రెడీమేడ్ సారీ ఆర్డర్ చేశాడు. ఫస్ట్ టైం లైఫ్ లో నీకు రెడీమేడ్ సారీ బుజ్జు. నీకు తెలియదు అంతే. ఎన్ని యాడ్స్ చేసి ఉంటున్నావు? హ్యాపీ బ్లౌజ్ కాదా? మరి బ్లౌజ్ ఏం వేసుకోవాలి దీనికి నేను? బ్లౌజ్ ఇది బాబా, బ్లౌజ్ ఇది స్టిచ్ చేయించుకోవాలి. రెడీమేడ్ సారీ అంత కాస్ట్ ఉంటుంది బుజ్జు. రిటర్న్ పెట్టేస్తాను. ఐరన్ కూడా చేస్తారు బుజ్జు. పెట్టిన ఐరన్ వాళ్ళు బుజ్జు ఎంత బాగుంది తెలిసిన అసలు కదరా. దూరంగా అక్కడికి జాకెట్ కింద ఊగులాడుతూ పోతాంది. పొట్ట కనపడుతుంది. ఎక్కడ ఉంది పొట్ట? బానే ఉందా? బాగుందా? బ్లాక్ బ్లాక్ బ్లౌజ్. సో అదనమాట సంగతి. కొత్త శారీ కొనిచ్చాడు మా సుదర్శన్ నాకు. వరలక్ష్మి వ్రతం కోసం శారీ కావాలి అనేసి అడుగుతున్నావు కదా బుజ్జు. ముగ్దాకి వెళ్ళాం, దొరకలేదు కదా, సరే అనేసి బుక్ చేశాను. ఇది వేసుకో భలే ఉంటుంది అన్నాడు. సరే వేసుకుందాము బాగుంది అనుకున్నా. దాని మీద ఏమంటే డిజైన్ ఉంది, అది కొంచెము అదేమంటే ఆ ఫ్లోరల్ ప్రింట్ అదంతా ఏమంటే బ్లాక్ కలర్ లో ఉంది అనిపిస్తా ఉంది. బ్లాక్ గ్రేనో మరి కన్ఫర్మ్ గా తెలియదు. అలా నాకు శుక్రవారం రోజు మా సుదర్శన్ దగ్గర నుండి ఒక శారీ వచ్చింది, మా పిన్ని దగ్గర నుండి ఒక శారీ వచ్చింది అనమాట. భలే హ్యాపీ అనిపించింది. సర్లే అది కాక రెడీమేడ్ శారీ మా సుదర్శన్ కొనిచ్చాడు. ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నానంటే నిన్నటి కామెంట్స్ అయితే ఎంతో మంది ఎన్ని చెప్పారు. నేను కొత్తవి చాలా నేర్చుకున్నాను. ఇంకొకసారి ఎవరికైనా చెప్పాలి అని కూడా అనుకున్నాను అనమాట, అని నేర్చుకున్నాను. సో లాస్ట్ కి ఏమైందంటే నాకు ఆ పిన్ పెట్టుకోకూడదు అనేసి తెలిసింది. సో నేను పిన్ ఎలా నాకు ఐడియా వచ్చిందంటే ఇంత ముందు ఎవరైనా పెట్టుకొని ఉంటారు, సో చూసి ఉంటాను. సో అట్లా నాకు గుర్తొచ్చేసింది, పెట్టేసుకున్నాను అంతే. ఇంకా సరే అదేదో నెగిటివ్ ఎనర్జీ వస్తుంది పెట్టుకోకూడదు అని చెప్తున్నారు కదా అని చెప్పేసి ఇంకా తీసేద్దాము అనేసి అంటే ఇంకా నాకు అది ముడులు వేసుకోవడం రాదు. అందుకనేసి ఏం చేశానంటే నా దగ్గర ఇదిగో ఇలా తాంబూలం ఇచ్చే దాంట్లో ఉంటాయి కదా పసుపు తాళ్ళు. సో ఆ పసుపు తాడు తీసుకొని ఇంకా అది వేసేసుకుందాం మెడలో. ఇది చేయింది ఉంది కదా అది కంప్లీట్ గా తీసి పక్కన పెట్టేద్దాము, తిరుపతి వెళ్ళినప్పుడు దానికి వేసుకుందాంలే అనేసి అనుకున్నాను. ఇంకొకటి ఏమంటే నాది వైట్ కలర్ అయిపోయింది కదా థ్రెడ్. సో అలా వైట్ కలర్ కూడా అయ్యేంత వరకు పెట్టుకోకూడదంట, ఎల్లో కలర్ గానే ఉండాలంట తాడు సరుడుకి. సో అట్లా కూడా ఉండకూడదు అనేసి కూడా తెలుసుకున్నాను. సో నేను ఇంకా వెళ్ళి నెక్స్ట్ టైం ఊరికి వెళ్తాం కదా అప్పుడు ఇంకా అది మార్చుకుంటాను. యాక్చువల్ గా ఆ తాలిబొట్టులో లక్ష్మీదేవి ఇంకా అరటి పండ్లు ఇంకా చాలా చాలా ఉంటాయన్నమాట. అవన్నీ ఏమంటే నాకు మా అత్తయ్య చిన్నవి ఉండేటివి అవన్నీ ఊడు వచ్చేసాయి, కొనిచ్చారు అప్పుడు ఫస్ట్ లో, మ్యారేజ్ అయిన ఫస్ట్ లో. అవంతా వచ్చేసాయి. ఇంకా లాస్ట్ లో ఇంకా 2 పెట్టుకున్నాను. మీ అందరి కామెంట్స్ కి మీ సజెషన్స్ కి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నాకు ఈ శ్రావణ మాసంలో ఇలా పసుపు తాడు వేసుకొని ఉండాలి అని రాసి పెట్టినట్టుంది. సో అలా
జరిగిపోయింది. సో అంతే, ఇక్కడతో వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాం. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకున్నాను. నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఏమైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నోటిఫికేషన్ అన్ని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.